కుట్రలు వేధింపులతో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను వైఎస్ఆర్సీపీ నేతలు కలిసి పరామర్శించారు. అక్రమ కేసులో పిన్నెల్లి సోదరులను జైల్లో నిర్బంధించారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కక్ష కట్టి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని విమర్శించారు. కూటమి పాలనలో అరాచకాలు అక్రమాలు తప్ప అభివృద్ధి లేదన్నారు. ఎవరినో చంపి వాళ్ళు చస్తే వాస్తవంగా వెంకటరామరెడ్డిని అదేవిధంగా రామకృష్ణారెడ్డిని వాళ్ళని ముద్దాయిలు చేయటం అనేది ప్రజలందరూ కూడా అసహ్యించుకుంటున్నారు. ఒక బ్రహ్మారెడ్డి, ఒక చంద్రబాబు నాయుడు, ఒక లోకేష్ వీళ్ళు కావాలని రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. కానీ ఎక్కడ కూడా పిన్నెల్లి సోదరులకి ఈ కేసుకి సంబంధం లేదు అన్న సంగతి ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు. ఎటువంటి సంబంధం లేని 2 హత్యల్లో ఇరికించడం, అన్యాయంగా ఇరికించడము, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది చాలా బాధాకరం. ఈ సంస్కృతి ఇప్పటికైనా మానుకోకపోతే ఇప్పటికే మాచర్ల కాన్స్టిట్యున్సీలో చాలామంది నాకు దగ్గర వాళ్ళు ఉన్నారు, నా పేషెంట్స్ ఉన్నారు. నేను చెప్తున్నానండి, వాళ్ళు పడే బాధ. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా నిజంగా తప్పు చేసి ఉంటే ఎవరినైనా శిక్షించాలి, తప్పులేదు. కానీ సంబంధం లేని కేసుల్లో ఇరికించారు. రేపు గనక గవర్నమెంట్ మారితే మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు తలలు పట్టుకునే రోజులు ఈరోజే ఉన్నాయంటే రేపు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి మీకు పరిపాలన చేయటం చేతగాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, కార్యకర్తలని, నాయకుల్ని ఏదో ఒక విధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి లేదంటే చంపేసి ఇటువంటివి చేసి ఏదైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనేటటువంటి ప్రయత్నం అనేది మీరు ఎన్ని రకాలుగా చేసినా అది మీకు కుదరనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ ఎంత వేధింపులకు గురి చేయాలని భావిస్తే అంతకు రెట్టింపిన ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందన్నటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ని కలిసాం. జైల్లో ఆయనకి ఆల్రెడీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయనకి ఏదైతే భోజనం కానీ ఇవన్నీ దాన్ని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయట్లేదు కోర్టు అధికారులు. అదేమంటే మళ్ళీ కోర్టులో వేసుకోమంటున్నటువంటి పరిస్థితి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఆయన సోదరుని ఇద్దరిని కూడా అక్రమ కేసులో బంధించి, సంబంధం లేని జంట హత్యల కేసులో బంధించి ఇక్కడ తీసుకొచ్చి జైల్లో పెట్టడం జరిగింది. 48 రోజులుగా ఈ కూటమి ప్రభుత్వం ఎంత పైశాచిక ఆనందం పొందుతూ ఉందంటే, కనీసం కోర్టు నుంచి ఆయనకి వెసులుబాటు ఉన్నా సరే రేషన్ సరఫరా చేయట్లా, కోర్టు నుంచి వెసులుబాటు ఉన్నా సరే కనీస ఫెసిలిటీస్ కల్పించకుండా ఆయన్ని దోమల బెడదెక్క ఏదైతే గురి చేస్తూ ఆయన పెడుతున్నటువంటి ఇబ్బంది, పైనుంచి నారా లోకేష్ అండ్ పైనుంచి జోలకంటి బ్రహ్మారెడ్డి నెల్లూరు జైలును కూడా మానిటరింగ్ చేస్తూ వాళ్ళ మీద ఈ రోజుకి కూడా కక్ష సాధింపు చర్యలకు బాధపడతా ఉండడం ఏదైతే ఉందో కడు బాధాకరం.